అందరికీ నమస్కారం. నేను మీ మధ్య రంగసాయి రెడ్డి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రత్యేకమైన షరతులను తమ పార్టీ క్యాడర్ ముందు పెట్టినట్లు మన వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. అవి ఏంటంటే, నియోజకవర్గాలలో పార్టీ తరపున జరిగే ఏ కార్యక్రమాలైనప్పటికీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలే పూర్తి ఖర్చులు భరించాలి అనేది ఇందులో సారాంశం. పూర్తి ఖర్చులు మేము భరిస్తాము, మాకు 4 ఏళ్ల తర్వాత ఎన్నికలప్పుడు సీటు ఇవ్వకుండా మాకంటే మంచి అభ్యర్థి ఇంకొక అభ్యర్థి ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు భావించి వాళ్లకు సీట్ ఇస్తే మా పరిస్థితి ఏంటి? ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి మా పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల్లో మీరు ఖర్చు పెట్టండి, మీకే సీట్లు ఇస్తాం అని అయితే చెబుతున్నట్లు తెలుస్తుంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో, ఆయన ఒక సీతయ్యలాగా ఎవరి మాట వినరు, తనకు గెలవడమే ముఖ్యము, ఇక్కడ ఖర్చు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా పట్టించుకోడు అని అయితే ఒక వాదన ఉంది. ఎందుకంటే ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే గతంలో మేమేమైనా సంపాదించుకున్నామా అంటే సంపాదించుకోలేదని నేను ఎక్కువ మంది అంటుంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక 5-6 మంది తప్ప మిగతా వారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా ఏం సంపాదించుకోలేదు, మాకు డబ్బులు యానించి వస్తాయి అని ఒక చర్చకైతే దారితీస్తున్నది. ఏది ఏమైనా గతంలో 14-19 ఆ టైంలో పార్టీ కార్యక్రమాలకు పార్టీ నుండి కొంత ఆర్థిక సహాయం అయితే అందుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పార్టీ నుంచి అందే పరిస్థితి కనపడకపోయేసరికి మనం 4 ఏళ్ళు ఖర్చు పెడితే ఎన్నికలప్పుడు పరిస్థితి ఏంటి, సీటు వస్తే ఇంకా అదనపు డబ్బులు కావాలి, సీట్లు రాకపోతే పరిస్థితి ఏంటి అనే దానికైతే సరికొత్త చర్చ జరుగుతుంది. ఎంత ఖర్చైనా మీరే పెట్టుకోవాలి, ఎన్నికల సమయంలో చూద్దాము. అలాగే ఒకవేళ మీకు సీట్ ఇవ్వలేకపోతే మీకు ఎమ్మెల్సీనో మరో పదవియో లేదా రాజ్యసభ పంపిస్తాను ఇలాంటి ఏదో ఒక మాట చెప్పి మా నోరు మూయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనే అయితే చర్చ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ చూద్దాం. అసలు వైసీపీ ఇన్నర్ టాక్ ఎక్కడికి దారితీస్తుంది? ఇప్పటికే వైసీపీ నుంచి ఎక్కువ మంది అటు జనసేనకో ఇటు బీజేపీకో వలస బాట పడుతున్నారు. చూద్దాం. ఏది ఏమైనా వైసీపీ ఈరోజు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. డబ్బు అవన్నీ కూడా అది వాళ్ళ అంతర్గత విషయం కాబట్టి చూద్దాం ఎంతవరకు వైసీపీ నిలదొక్కుంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది వేచి చూస్తేనే అర్థమయ్యే విషయం. ధన్యవాదాలు.